హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంతాప సభ అయితే నిర్వహిస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారి మరణం ఏదైతే ఉందో దేశానికి ఒక తీరని లోటనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించబడతాం. విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఉదయం నుంచి ఈ సంతాప సభ సమావేశాలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో అనేక అంశాలను అయితే ఈ సభలో చర్చించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానిగా ఆయన పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలను గాడిలో పెట్టినట్టుగా కూడా ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్ష పార్టీ నాయకులు కానివ్వండి విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా, భారత ఆర్థిక ప్రధాన సలహాదారుగా ఎన్నో పదవులను అలంకరించారని ఆయన మరోసారి తెలియజేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య మిషన్ లాంటి గొప్ప పథకాలను ప్రారంభించడం కూడా ఆయన చేశారని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాధాన్యత లభించడం అనేది మరో గొప్ప విశేషంగా ఆయన చెప్పారు. 2013లో భూసేకరణ చట్టం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆయన, దీనికి సంబంధించి కూడా 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకురావడం ద్వారా పేదలకు పోడు భూముల పట్టాలను కేటాయింపు హక్కులను ఆయన పూర్తిగా కల్పించారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికగా కూడా తెలియజేశారు. ప్రతిపక్షాలు ఆయనను మౌనమునిగా అంటూ విమర్శించినప్పటికీ కూడా ఆయన తన పని సంకల్ప దృష్టితో అంకిత భావంతో నిడారంబరంగా ప్రజాసేవ చేశారని కూడా మరొకసారి ఆయన గుర్తు చేశారు. ఖచ్చితంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని, తెలంగాణ గడ్డపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సభా వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేశారు. ఆయన సేవకు అదే మనం ఇచ్చే గొప్ప నివాళి, గౌరవం అని కూడా ఆయన మరోసారి సభా వేదికగా కూడా తెలియజేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేయడం దేశానికి ఒక గర్వకారణమని, ఆయన ఆర్థిక సంస్కరణలు చేయడంలో దిట్ట అని కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సరళీకృత సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం, క్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం సామాజిక మార్పుకు అది ఒక పునాది అని చెప్పేసి, ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పేద ప్రజలకు చేకూర్చారని చెప్పేసి కూడా ఆయన కొనియాడారు. పేదల ఆత్మగౌరవం నిలిపేలా కూడా అది ఉపాధి హామీ పథకం నిలిచిందని, ఇక ప్రధానిగా ఆయన ఆహార భద్రతా చట్టం ద్వారా పేదవానికి ఒక బంధువుగా నిలిచారని, ఎవరు కూడా ఆఖరి దప్పుకులతో ఉండకూడదని ఆయన తెలియజేశారు. ఇక తెలంగాణ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ సామర్థ్యం, గొప్పతనం, తెలివితేటలను అప్పట్లోనే గుర్తించారని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని రాజకీయాల్లోకి తెచ్చేలా లాటరల్ ఎంట్రీ ద్వారా ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నిలబెట్టారని చెప్పేసి కూడా ఆయన ఒకసారి గుర్తు చేసిన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ అని ఆయన కొనియాడారు. తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి జీవితం చివరి వరకు కూడా ఆయన ఎంతో సేవలు చేశారు, నిరాడంబరంగా ప్రవర్తించారు అని చెప్పేసి కూడా ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇక స్త్రీలకు, బలహీన వర్గ నాయకులు, ఓబీసీలకు అన్ని రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కేంద్రంలో కూడా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టాలని కేసీఆర్ చెప్పిన మాటలకు ఆయన ప్రతిస్పందించిన విధానం హర్షణీయమని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి బీసీ మంత్రిత్వ శాఖ లేదని కేంద్రంలో, ఖచ్చితంగా అది ఉంటే బాగుంటుందని చెప్పి అర్ధగంట అపాయింట్మెంట్ తీసుకుంటే దాదాపుగా గంటన్నర చర్చించే ఫినిషనీయంగా దీని మీద పునరాలోచన చేసే విధంగా కూడా ఆయన చర్చించడం ఓ గొప్ప విశేషమని ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులకు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎంత అందుబాటులో ఉంటారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ఆయన తెలిపిన పరిస్థితుల్లో, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారక సభ స్తూపానికి అయితే స్థలం కేటాయించాలని కూడా వారు ఈ తీర్మానం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా
కొంత హాట్గా కూడా చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన న్యూ ఇయర్ని పురస్కరించుకొని వెళ్ళాలని మన్మోహన్ సింగ్ గారి మరణం నివాళి అర్పిస్తున్న నేపథ్యంలో ఆయన అలాంటి వెళ్ళడం ఏంటి అని కూడా కొంత బీజేపీ నాయకులు చురకలంటించిన నేపథ్యంలో దానికి ధీటుగానే సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ధీటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి, కానీ ఇలాంటి కాంట్రవర్సీ రాజకీయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వెలసిల్లుతున్నారు. సంక్షేమంగా వారి జీవితాన్ని భద్రతగా సాగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇంకా వారి భద్రత కోసం అనేకమైనటువంటి చర్యలు చేపట్టాలి, అధికార పార్టీతో సమన్వయం చేసుకొని మాతో కలిసికట్టుగా ముందుకు నడవాలి. కానీ ఇలాంటి కాంట్రవర్సీ చిన్న అంశాలను తీసుకొచ్చి అసలు విషయం ఏంటో తెలియకుండా ఇట్లా కాంట్రవర్సీ సృష్టించి ప్రజలను ఏమార్చడం ఏంటని చెప్పేసి కూడా కొంత ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి ఒక తీరని లోటే అని చెప్పాలి. ఎందుకంటే పివి నరసింహ గారి టైం నుంచి కూడా అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారతదేశానికి అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా మన్మోహన్ సింగ్ గారు ఎన్నో పదవులను అలంకరించినది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఏదైనప్పటికీ కూడా భారతదేశం ఈరోజు ఒక సుభిక్షంగా ఉంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది, టెక్నాలజీలో ముందుకు వెళ్తుందంటే ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు అంత గొప్పవనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తెలివితేటలు, మేధాశక్తి, గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజాసేవ, మరో నాయకుడు అట్లా చేయగలడా అంటే అది మరి ఇక ముందు కూడా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన చేసినటువంటి సేవ అంత గొప్పదనే కీర్తించక తప్పదనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా ఇంకా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 2 గంటల వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడే సమాచారం అందిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇస్తారా, మరి కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది, మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అటు పివి నరసింహారావు గారికి కూడా మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా అరుదైన గౌరవం ఇవ్వాలని, వీరందరికీ దేశానికి సేవ చేసిన నాయకులకు బీజేపీ పార్టీ అరుదైన గౌరవం ఇస్తేనే దేశానికి ఆయన సేవలు ఖచ్చితంగా మనం వారికి గొప్ప నివాళి అర్పించినట్టు, వారిని గౌరవించినట్టు కూడా మంత్రులు పదే సభావేదికగా కూడా చర్చించడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ప్రజాసేవను చేశారో వారందరినీ కూడా పురస్మరించుకొని వారికి నివాళులు అర్పించడం, జాతీయ పండుగలుగా నిర్వహించడం ఒక తెలంగాణ అభ్యున్నతి సంస్కారానికి ఒక గొప్ప నిదర్శనం అనే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తుంది. ఇటు గత నాయకులను కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులను గౌరవించుకుంటూ వారి సలహాలను తీసుకునే దిశగా ముందుకు వెళ్తూ క్షేమంగా ముందుకెళ్తుంది. ఇంకా చూద్దాం మరి రానున్న కొంత సమయం వరకు ఎలాంటి సంస్కరణల మీద మరి చర్చిస్తారు, ఎలాంటి విషయాలను ముందుకు తీసుకెళ్తారు, ప్రజాస్వామ్యాలు కానివ్వండి, ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి, కమ్యూనిస్టు పార్టీల భావాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఇంకా ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తారు కూడా అనేక అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ అసెంబ్లీ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.